హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆరా తెలుగు మూవీ ప్రమోస్. ఫ్రెండ్స్, మనం మాట్లాడుకోబోతున్నాము మిర్జాపూర్ గురించి. యాక్చువల్లీ మిర్జాపూర్ సీజన్ 1 సీజన్ 2 మీరు చూస్తూ ఉంటారు. అప్పట్లో అయితే ఒక హల్చల్ చేసేసింది. లైక్ తెలిసి ఉంటుంది కదా, ఫేమస్ డైలాగ్స్, నువ్వు బాగా కంట్రీలా ఉన్నావు బేట, అట్లాంటివి కొంచెం హరామీ థింగ్స్ ఉన్నాయి. ఆ తర్వాత మాట్లాడుకుందాము. కాకపోతే ఇప్పుడు సీజన్ 3 వచ్చింది. దీని టీజర్ గురించి మాట్లాడుకుందాం. లైక్ ఈ టీజర్కి ఒక రేంజ్ హైప్ ఇచ్చారనమాట. లైక్ ఒక మంత్ ముందు నుంచే టీజర్ ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుందని ఒక పజిల్ వదిలేశారు, లైక్ ఒక పోస్టర్ వదిలేరు. దాని తర్వాత మళ్ళీ ఒక ఇంట్రడక్షన్ వీడియో ఇచ్చారు, లైక్ టీజర్ ఎప్పుడు రాబోతుంది అనుకుంటూ అనౌన్స్మెంట్ వీడియో. మళ్ళీ దాని తర్వాత 11th యాక్చువల్గా టీజర్ వచ్చింది. అండ్ టీజర్ వర్త్ ఇట్ అబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్టింగ్లో చూస్తున్నప్పుడు అసలు నేను యానిమల్ ప్లానెట్ చూస్తున్నా లేదంటే మిర్జాపూర్ టీజర్ చూస్తున్నా అర్థం కావట్లేదు. కాకపోతే యానిమల్ ప్లానెట్కి ఆ సీజన్కి చాలా చాలా మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి వెబ్ సిరీస్కి దానికి. సో దాని గురించి చూసుకుందాము. లైక్ ఇక్కడ లయన్ యాక్చువల్గా ఎవరు, గుడ్డు పండిత లేకపోతే మన త్రిపాఠి గారా, చూసుకుందాం రెండిట్లో. అసలు ఈ సీజన్లో అర్థమవుతుంది ఏందో. యాక్చువల్లీ చాలామంది అనుకుంటారు లైక్ బబ్లు పండిత వెళ్ళిపోయారు, ఇలా చాలా క్యారెక్టర్స్ వరకు మెయిన్ క్యారెక్టర్స్ చనిపోయారు, ఏముంది అసలు ఇప్పుడు మొన్న అనిపోయాడు, అందరు వెళ్ళిపోయారు కదా. కానీ ఏముంది ఇంకా స్టోరీలో, ఎవరు మిగిలారు, ఎవరి గురించి చూసుకోవాలని ఉంటుంది. కాకపోతే ఇంకా స్టోరీ నడుస్తుంది. ఎందుకంటే అక్కడ త్రిపాఠి ఉన్నారు, గుడ్డు పండిత్ అసలు అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్, మీ అందరికి తెలిసిందే అది. లైక్ ఎప్పుడు కోపం వస్తుంది, ఎప్పుడు నార్మల్గా ఉంటాడు, అర్థమే కాదు. సేమ్ అలాగే త్రిపాఠి కూడా అతను ప్రెస్టేజ్ గురించి చూసుకుంటాడు. ఎప్పుడైనా మనం ఎవరైనా తక్కువ చేసి చూసి అతను చూడాడు. గుడ్డు పండిత్ ఏమో నో రాగదా, ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. సో ఇక మీ అంచనాలకు వదిలేస్తున్నాను, లైక్ ఏ రేంజ్లో ఇద్దరి మధ్యలో ఫైట్ ఉంటుందో. హోప్ సో ఈ సీజన్ అనేది చాలా చాలా ఎంటర్టైనింగ్గా వెళ్తుంది. కాకపోతే చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది. హోప్ఫుల్లీ July 5th వచ్చేస్తుంది. అండ్ ట్రైలర్ కోసం అయితే వెయిటింగ్ అవ్వ. సో ట్రైలర్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక రివ్యూ తీసుకుందాము. సో ట్రైలర్ వచ్చినప్పుడు రివ్యూ రావాలి. వెబ్ సిరీస్ చూసాక ఫటాఫట్ రివ్యూ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. అండ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.